నమస్కారం, నేను రాజ్ నారాయణ మిశ్రా. కలియుగం ముగియలేదని చెప్పేవారు ఉన్నారా? ఇలా వచ్చి కూర్చోండి, నాతో మాట్లాడండి. చూపిస్తాను, కళ్ళు తెరిచి చూపిస్తాను. నేను ఎవరినీ వదలను. మళ్ళీ మళ్ళీ ఈ భారతదేశంలో కలియుగం ఇంకా పిల్లవాడు అని ప్రచారం అవుతుంది. పిల్లవాడు ఎలా? మీరు భాగవతం చదివారా? అయితే భాగవత తత్వం ఎందుకు చెప్పరు? అరే, మీకు జ్ఞానం లేదా? చదవండి. భగవానుడు మతి భ్రష్టం చేశాడు. మీ ప్రకారంగా కల్కి అవతారం జరిగిందా? కల్కి అవతారం శాస్త్రాల ప్రకారం జరిగింది. శాస్త్రాలలో వ్రాసిన దాన్ని మేము చెప్తాము. మా పని శాస్త్రాలను చెప్పడం, సరైన శాస్త్రాన్ని చెప్పడం. సత్యయుగం రాగానే ప్రపంచంలో ఎంత శాతం జనాభా మిగిలి ఉంటుంది? భవిష్య మాలికలో రాసి ఉంది. କେବଳ ମୁଦାସ ରହିଥିବେ ପାଶ ଅନ୍ୟ ନ ଜାଣିବ କେହି మహిమా అంబర ప్రకాశ హైవ జానిబే అళపనర. భవిష్య మాలికలో రాసి ఉంది. భగవానులు చెప్పారు, ఆ సత్య, త్రేత, ద్వాపర, కలి ఈ 4 యుగాలలో నా భక్తులు, గోలోకవాసులు, బృందావనవాసులు, అయోధ్యవాసులు, ఋషి ముని పరంపరలో ఉన్నవారు. కలియుగంలో భక్తులు, వారే భక్తులు, భగవాన్ కృష్ణుని భక్తులు, వారే మిగిలి ఉంటారు. వారి సంఖ్య అచ్యుతానంద వ్రాశారు. పృథివీరు నాశ ଯିବେ 3 భాగ లోక. అంటే భూమి మీద ఎంత జనాభా ఉందో దానిలో 3 భాగాల ప్రజలు చనిపోతారు, మరియు 4వ భాగం జనాభాలో కొంత, అంటే సుమారుగా 15% ప్రజలు బతికి ఉంటారు. మీరు ఇప్పుడు మాట్లాడినట్లు కలియుగం మరియు సత్యయుగం, కలియుగం ముగియడం మరియు సత్యయుగం రావటం మధ్య కాలాన్ని సంధి అంటారు. సంధ్య సమయం లేదా సంధి సమయం. ఇప్పుడు మాట వచ్చినప్పుడు సంధి సమయం మాట వచ్చింది. అందువల్ల త్రికాల సంధ్యపై కూడా చర్చిద్దాం. త్రికాల సంధ్య కూడా ఒక సంధినే అయ్యింది. మన సూర్యుడు ఉదయించే సమయంలో, మధ్యాహ్న సమయముల్లో మరియు సాయంత్రంలో సూర్యుడు అస్తమయించేప్పుడు మరియు రాత్రి అవుతుంది. అప్పుడు అది కూడా సంధినే. మీరు త్రికాల సంధ్య గురించి ఏమి చెప్పాలనుకుంటున్నారు? త్రికాల సంధ్య నియమాలు ఏమిటి? చూడండి, మీరు బాగా వివరించారు. రోజులో 3 సార్లు సంధ్య సమయం వస్తుంది, అంటే సంగమ సమయం. 1 ఉదయం వస్తుంది, రాత్రి తగ్గుతుంది, అది బ్రహ్మ ముహూర్తం సమయములో. 2ది మధ్యాహ్నం వస్తుంది, ఉదయం తగ్గుతుంది, అది ఒక సంధి సమయం, అది మధ్యాహ్న సంధ్యా సమయము. 3ది సాయంత్రం అంటే సంధ్య వస్తుంది, దినం అంటే అపరాహ్నం తగ్గుతుంది, అది కూడా సంధ్యా సమయం. ఈ 3 సంధ్యా సమయాలలో దేవతలు, యక్షులు, గంధర్వులు, ఋషిమునులు భగవాను విష్ణువును ఆరాధిస్తారు. అదే సమయంలో ప్రస్తుతం కలియుగ ప్రభావము నడుస్తున్నది, అందుకని ప్రజలకు దీని గురించి ఏ సమాచారం లేదు. మరియు సత్యయుగంలో దేవతలు, భక్తులు, భగవాన్ విష్ణువు దగ్గరే వారు అందరూ ఉంటారు. సత్యయుగం ధారగా త్రికాల సంధ్య ఉంటుంది. తర్వాత సత్యయుగంలో మానవులు, దేవతలు, ఋషి మునులుగా మారి ఆ యుగంలో సంతోషంగా ఉంటూ ప్రభువుతో సమాగమం చేస్తారు, తమ జీవితాలను సార్థకం చేసుకుంటారు, వైకుంఠ ప్రాప్తిని సాధిస్తారు. త్రికాల సంధ్య ప్రయోజనాలు ఏమిటి? ఎందుకు మనుష్యుల జీవితంలో ఇది చాలా అవసరం? చూడండి, త్రికాల సంధ్యలో భగవాన్ మహావిష్ణువు యొక్క 10 అవతారాల ప్రధాన తత్వాలు ఉన్నాయి. త్రికాల సంధ్యలో 4 యుగాలు, 1,55,000 గ్రంథాల అన్ని తత్వాలు భగవానుడు భక్తులను ఉద్ధరించిన మూలనామంలో ఉన్నాయి. అవే 16 నామాలు. 10 అవతారాలు, 16 నామాలు. దుర్గా మాధవ స్తుతి, అమ్మ రాధా రాణి మరియు భగవాన్ కృష్ణ. కృష్ణుడే మాధవుడు మరియు అమ్మ రాధారాణి ఏ దుర్గాదేవి. అమ్మ చ బ్రహ్మస్వరూప, జా ప్రకృతి మూలేశ్వరి, రాధా వసుంధర తాసంగ్ స్వామి చ మాధవ. అంటే రాధారాణి యోగమాయ. ఆమె భగవానుని అంశం నుండి సృష్టించబడింది. అలాగే కృష్ణ అధః రాధా అధః అన్నట్లు. మరియు ఈ సమయంలో దుర్గా మాధవ స్తుతి భజన చేయాలని త్రికాల సంధ్యలో చెప్పబడుతుంది. ఎందుకంటే మాధవ మరియు రాధారాణి పేరును భజన చేయడం వలన, స్తుతి చేయడం వలన, ధర్మ సంస్థాపన వలన భక్తుల రాధారాణి మరియు ప్రభువు కృప పొందుతారు. మాధవ నామం 108 సార్లు జనాలు భజిస్తే త్రికాల సంధ్య చేయడం వలన రోగాలు, వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా తగ్గుతాయి. అంటే ఎవరికైనా భక్తి ఉంటే ఇలా జరుగుతుంది. చాలా మంది మాకు చెప్పారు. మీరు ఇప్పుడు భక్తి గురించి చెప్పారు.
మరి త్రికాల సంధ్యలో మన చిత్తం ఎక్కడ లీనం చేయాలి? చూడండి, త్రికాల సంధ్య చేసేవారికి మొదట్లో మనస్సు విచలితంగా ఉంటుంది. కానీ కొంత సమయానికి భగవాన్ విష్ణువును ముందుంచుకొని కళ్ళు మూసుకొని త్రికాల సంధ్య చేస్తే ప్రభువు ముందుకు వస్తారు. వారిని స్తుతించండి. సత్యయుగం పూర్తయ్యే సమయంలో భక్తులు ప్రభువుతో మాట్లాడుతారు మరియు త్రికాల సంధ్య చేస్తారు. ప్రతిరోజు ప్రభువును చూస్తారు. ఎక్కడైనా ప్రభువు ఉన్నా భక్తులు ప్రత్యక్ష దర్శనాలను పొందుతారు. నేటి జీవితంలో జనాలకు సమయం తక్కువ, ముఖ్యంగా యువతకు చాలా తక్కువ సమయం ఉంటుంది. అయితే ఆస్థాపరంగా చూస్తే పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఆస్థ చూపిస్తారు. మరియు దేవాలయాల్లో లేదా కథాస్థలాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువ. కొందరు క్యాన్సర్ బాధితులు దోహకితులు వస్తారు. మేము వారికి త్రికాల సంధ్యను ఇస్తాము. ఇటీవల ఢిల్లీలో ఒకరు వచ్చారు. ఒక కూతురుకు సంతానం లేదు. సూరత్ సభకు వెళ్లారు. నేను చెప్పాను త్రికాల సంధ్య చేయాలని, మీపై ప్రభువు కృప ఉంటుంది, మాధవనామ భజన చేయాలని. అందువల్ల ఆ కూతురుకు భగవానుడు కృప చేశాడు. ఇలా త్రికాల సంధ్య వలన జరుగుతుంది. మరియు వారికి 10 సంవత్సరాలలో పిల్లలు లేనివారికి పిల్లలు పుట్టుతారు. అచ్యుతానంద రాసినట్లు, ବନ୍ଧ୍ୟାପର ଶିବ ମାରିଲେ ମୁହାତ ଗାଈ କଞ୍ଚା ଦେବ କ୍ଷୀର ବିଭୂତି ଆମ୍ଭର ପ୍ରକାଶ ହୋଇବ ଜାଣିବେ ଅଳପନିର. భగవానుడి తత్వం, భగవానుడి కృప. కల్కి భగవానుడి కృపలో ఎవరైనా వెళ్తే త్రికాల సంధ్య చేస్తే వారికి ప్రపంచంలోని అతిపెద్ద ఆపదల నుండి ఉద్ధారణ జరుగుతుంది మరియు ప్రపంచంలోని అన్ని దుఃఖాలు, చల్లదనం నుండి. నా అనుభవం ప్రకారం మానవులకు అతిపెద్ద కళ్యాణకారి తత్వం ఇందులో లభిస్తుంది. యుగాల మార్పు సమయంలో త్రికాల సంధ్య చేసేవారు మహాజ్ఞానులుగా మారుతారు. ప్రజలు త్రికాల సంధ్య ద్వారా విశ్వంలోని అన్ని తత్వాలను తమ దృష్టిలో చూస్తారు. అలాంటి సమయం కూడా వస్తుంది.